పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఫిబ్రవరి 14వ తారీఖు ఈనాటి దివ్యబలి పూజ పఠనాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 26వ వచనం నుండి 32వ వచనం వరకు, 13వ అధ్యాయం 33, 34 వచనములు, భక్తి కీర్తన 106వ కీర్తన 6, 7 వచనములు, 19, 20 వచనములు, 21, 22 వచనములు. మార్కు సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు వాక్యాన్ని చదివి ధ్యానించుదాం. 4,000 మందికి ఆహారం. మరి ఒక మారు ఆ మహాజన సమూహము ఆయన యొద్దకు వచ్చెను. కానీ వారు భుజించుటకు ఏమీయూ లేనందున ఆయన తన శిష్యులను పిలిచి వారితో, నేటికి 3 దినముల నుండి వీరు నా యొద్ద ఉన్నారు, వీరికి భుజించుటకు ఏమీయూ లేదు. అందువలన నాకు జాలి కలుగుచున్నది. పస్తులతో వీరిని వేసినచో వీరు మార్గమధ్యమున సొమ్మసిల్లిపోవుదురు. ఏలైనా వీరిలో కొందరు చాలా దూరం పయనింపవలెను అని పలికెను. అందులకు ఆయన శిష్యులు, ఈ ఎడారిలో మనం ఎక్కడి నుండి కావలసిన రొట్టెలను తెచ్చి వీరిని సంతృప్తిపరచగలం అని ప్రత్యుత్తరమిచ్చిరి. మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి అని ఆయన ప్రశ్నింపగా, 7 రొట్టెలున్నవి అని వారు సమాధానమిచ్చిరి. అంతటి యేసు ఆ జనసమూహమును అచ్చట కూర్చుండ ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను అందుకొని దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వానిని త్రుంచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారట్లే వడ్డించిరి. వారి యొద్దనున్న కొన్ని చిన్న చేపలను ఆయన ఆశీర్వదించి వానిని కూడా వడ్డింప ఆజ్ఞాపించెను. వారెల్లరూ సంతృప్తిగా భుజించిన పిమ్మట శిష్యులు మిగిలిన ముక్కలను ప్రోగుచేసి 7 గంపలు నింపిరి. ఆ భుజించిన వారు రమారమి 4,000 మంది. పిమ్మట ఆయన వారిని పంపివేసి వెంటనే ఒక పడవను ఎక్కి శిష్యులతో దల్మనుత ప్రాంతమునకు వెళ్ళెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, సువిశేషంలో ప్రభు 4,000 మంది ప్రజలకు 7 రొట్టెలతో అద్భుత విధంగా సంతృప్తిగా ఆహారాన్ని అందించడం మనం చూస్తూ ఉన్నాం. మరొకసారి 5,000 మందికి పైగా ఆహారం ఇవ్వబడింది. ఈ 2 సంఘటనలు ఎడారిలో దేవుడు తన ప్రజలకు మన్నాను కురిపించిన సంఘటనను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. యేసు దైవ కుమారుడిగా నిరూపణ అయ్యే అద్భుతాల్లో ఇది ఒకటి. ఎటువంటి ఆహారం తీసుకోకుండా పస్తులతో తనను అనుసరిస్తూ ఉన్న వేలాది మంది ప్రజలను చూచి ప్రభు జాలిపడ్డాడు. వారి ఆకలి బాధను అర్థం చేసుకున్నాడు. అద్భుత విధంగా వారి ఆకలిని తీర్చాడు. కేవలం దైవరాజ్య ప్రబోధం మాత్రమే కాదు, ప్రజల భౌతిక అవసరాలను గమనించాడు. దేవుడు మన ఆత్మీయ అవసరాలే కాదు, మన శారీరక అవసరాలను కూడా తీరుస్తారు అనే వాక్యం మనకి ఈనాడు బోధిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఎక్కువగా వినిపించే మాట ఏమిటి? డబ్బు సరిపోలేదు, ఆరోగ్యం లేదు, సమయం లేదు, సహాయం చేసేవాళ్ళు లేరు. అంటే మన జీవితం ఒక కొరత జీవితంలా కనిపిస్తుంది. ఇదే పరిస్థితి వాక్యంలో కూడా ఉంది. అరణ్యం 3 రోజులుగా జనాలు ఆకలితో, ఆహారం లేదు, పెద్ద జనసమూహం 4,000 మంది ఉన్నారు. మన జీవితానికి పోలిక ఇది. కుటుంబ సభ్యులు, అప్పులు, ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తు. ఇలాంటి సమయంలో యేసు ఏం చేశాడు? ఈ వాక్యం మనకు 5 గొప్ప బోధలు చెబుతూ ఉంది. మొదటిది, యేసు కనికరము గల దేవుడు అని నిరూపించాడు. కంపాషనేట్ గాడ్. ఈ జన సమూహంపై నాకు కనికరము కలుగుచున్నది. మార్కు సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. యేసు ముందుగా వారి విశ్వాసం చూడలేదు,
వారి ప్రార్థన వినలేదు, వారి ఆకలిని చూశాడు. దేవుడు నీ ప్రార్థనల కంటే ముందు నీ బాధను గమనిస్తాడు. ఉదాహరణకు, ఒక తల్లి ఇంట్లో పిల్లలు ఆకలితో ఉన్నారని తెలుసుకుంటే పిల్లలు అడిగే వరకు వేచి ఉండదు, ముందే వండుతుంది. అలాగే దేవుడు కూడా నువ్వు చెప్పకముందే నీ కష్టాన్ని చూస్తాడు. కీర్తనలు 34:18. హృదయ భంగుల వారికి యెహోవా సమీపంగా ఉన్నాడు. నీ బాధ దేవునికి చిన్నది కాదు. మరి రెండవది, నాకేముంది అనే మనస్తత్వం. శిష్యులు అన్నారు, ఇంత అరణ్యంలో ఇంతమందికి ఆహారం ఎక్కడ తేవాలి అంటే వారు సమస్యను చూశారు, యేసు పరిష్కారాన్ని చూశాడు. వారి దగ్గర ఉన్నది 7 రొట్టెలు, కొన్ని చేపలు, చాలా చిన్నవి. ఉదాహరణకు, మోషే దగ్గర కేవలం ఒక కర్ర మాత్రమే ఉంది, నిర్గమకాండం 4:2. కానీ అదే కర్ర సముద్రం వీడిపోయింది, అద్భుతాలు జరిగాయి. దావీదు దగ్గర ఖడ్గం లేదు, కేవలం గోఫణి మాత్రమే ఉంది. సమూయేలు 1 అయినా గొలియాతు పడిపోయాడు. దేవుడు నీ దగ్గర ఉన్న పరిమాణం చూడడు, నీ సమర్పణ చూస్తాడు. నా దగ్గర ఏమీ లేదు అనొద్దు, నీ దగ్గర ఉన్నది దేవునికి ఇవ్వు. మూడవది, కృతజ్ఞత అద్భుతాన్ని తెరుస్తుంది. థ్యాంక్స్ గివింగ్. యేసు ఏం చేశాడు? రొట్టెలు తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆహారం పెరగకముందే ధన్యవాదం చెప్పాడు. మనం ఎలా ఉంటాం? పని వచ్చాక ప్రార్థిస్తాం, జబ్బు వచ్చినప్పుడు ప్రార్థిస్తాం, సమస్య వచ్చినప్పుడు ప్రార్థిస్తాం. కానీ అద్భుతం కంటే ముందు కృతజ్ఞత. ఉదాహరణ, రైతు విత్తనం వేసినప్పుడు పంట కనిపించదు, అయినా ఆశతో వేస్తాడు. అదే విశ్వాస కృతజ్ఞత. పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన 1 ప్రతి దానిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఫిర్యాదు అద్భుతాన్ని మూసేస్తుంది, కృతజ్ఞత అద్భుతాన్ని తెరుస్తుంది. నాలుగవది, యేసు వెరచినప్పుడు ఆశీర్వాదం. బ్రోకెన్నెస్. యేసు రొట్టెలను వెరచాడు, అప్పుడు మాత్రమే అవి 1000 మందికి సరిపోయాయి. ఇది ఒక ఆత్మీయ రహస్యం. దేవుడు ఉపయోగించే వ్యక్తి ముందుగా విరిగినవాడు. ఉదాహరణకు, యోసేపు జైలుకు వెళ్ళాడు, తర్వాత ప్రధానమంత్రి. పేతురు ఏడ్చాడు, తర్వాత మహా అపోస్తలుడు. పౌలు బాధలు అనుభవించాడు, ప్రపంచానికి సువార్త పంచాడు. విరిగిన జీవితం ఉపయోగపడే జీవితం. కొన్ని కష్టాలు దేవుడు నిన్ను నాశనం చేయడానికి కాదు, నీ ద్వారా ఇతరులను ఆశీర్వదించడానికి. 5వ బోధ, దేవుడు తృప్తి ఇస్తాడు. ఫ్లోయింగ్ బ్లెస్సింగ్స్. అందరూ తిని తృప్తి పడ్డారు. 7 రొట్టెలు 7 గంపలు మిగిలాయి. దేవుడు కేవలం సరిపడా ఇవ్వడు, మిగులు ఆశీర్వాదం ఇస్తాడు. ఎందుకు 7 గంపలు మిగిలాయి? 7 సంపూర్ణత, పర్ఫెక్షన్. ఉదాహరణకు, కానా వివాహం. యోహాను సువార్త 2 నీరు ద్రాక్షారసం అయిందే కాదు, అత్యుత్తమ ద్రాక్షారసం అయింది. ఎఫెసీయులకు రాయబడిన లేఖ 3:20. మనము అడుగుదానికంటేనూ ఆలోచించదానికంటేనూ మిక్కిలి అధికంగా చేయగలవాడు. దేవుని దగ్గర కొరత అనే పదం లేదు. ప్రియ స్నేహితులారా, మరి ఈరోజు నీ జీవితం ఎలా ఉండవచ్చు? అరణ్యం లాంటి పరిస్థితి, ఆకలి లాంటి అవసరం, 7 రొట్టెలు లాంటి చిన్న వనరు. కానీ యేసు నీతో ఉంటే కొరత, సమృద్ధి, బాధ, సాక్ష్యం, సమస్య, అద్భుతం. నీ దగ్గర ఉన్నది ఏదైనా, నీ కుటుంబం, నీ సమస్య, నీ అప్పులు, నీ ఆరోగ్యం ఈరోజు యేసు చేతిలో పెట్టు. ప్రార్థించుదాం. కళ్ళు మూసుకోండి. ప్రభువా, యేసయ్య, నా జీవితంలోని కొరతలను నీ చేతిలో పెడుతున్నాను. నా చిన్న విశ్వాసాన్ని స్వీకరించి సమృద్ధిగా ఆశీర్వదించు. నా కుటుంబాన్ని తృప్తితో నింపు. నన్ను ఇతరులకు ఆశీర్వాదంగా చేయి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.